అందరికీ నమస్కారం. నా పేరు గుల్ల గంగమ్మ. చెస్ట్ బోర్డు నంబర్గా నేను ఆహ్వానంకి అందలేనందువల్ల బుడ్డా ఎమ్మెల్యే గారు లోకల్నే ఉన్నారు. ఎమ్మెల్యే గారు మా చెంచులంటే చాలా దయ. ఆయన లేకోకుండా నేను ప్రమాణం చేయాలని అనుకోలేదు. ఆయన ఉంటేనే నేను ప్రమాణం చేస్తాను. ఎందుకంటే మా చెంచులంటే చాలా అభిమానం. కర్నూలు జిల్లాలో ఎక్కడున్నా కానీ చెంచులంటే చాలా అభిమానం. కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లాలో ఎమ్మెల్యే గారు ఉంటేనే చెంచు వాళ్ళకి చాలా అభిమానం. అందువల్ల నాకు బాధగా అనిపించి నేను అందుకోలేకపోయాను. నేను దేవస్థానం ఇవ్వగారు కానీ ఆయన చైర్మన్ కానీ పిలవలేకపోయారు. లోకల్నే ఒకరోజు ముందే వచ్చారు ఎమ్మెల్యే గారు. ఒకరోజు ముందు వచ్చినందువల్ల ఆయన పిలవలేనందుకు తెలిసింది నాకు. ఆయన పెట్టిన చెంచుల కంటే చాలా అభిమానం కాబట్టి ఆయన లేనిది నేను చేయలేకూడదని అనుకున్నాను. నా మనసు పూర్తిగా అయితే ఆయన వస్తే నేను బుడ్డ రాజశేఖర్ గారు వస్తే నేను ఖచ్చితంగా స్వీకారం చేస్తాను. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ఈరోజు నాతో పాటు మా బోర్డు సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మొదటిగా ఈ అవకాశం నాకు కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారికి, ఆ పార్టీ అధ్యక్షులు టీవీఎస్ మాధవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు. నాపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన నా బోర్డు సభ్యులందరికీ కూడా మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఈ దేవస్థాన నియమ నిబంధనలు పాటిస్తూ ఎంతో ప్రశస్తమైనటువంటి ఒకే చోట శక్తిపీఠము జ్యోతిర్లింగం ఉన్నటువంటి అతిపెద్ద ప్రాంగణం గల శ్రీశైలం దేవస్థానం ఎంతో ప్రశస్తమైనది. ఈ శ్రీశైలం దేవస్థానాన్ని మనం స్వతంత్రం రాకముందు, చట్టాలు ఏర్పడక ముందు నుంచి కూడా ఇక్కడున్న చెంచులు స్వామివారిని తమ ఇంటి అల్లుడిగా భావిస్తున్నారు. నాకు ఈ చైర్మన్ గిరి వారి చెంచులందరికీ అంకితం చేస్తున్నాను. ఈ చెంచులకే ఈ చైర్మన్ గిరి అంకితం. ముఖ్యంగా దేవస్థానం తరపున చెంచులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సామాన్య భక్తులు కూడా స్పర్శ దర్శనం కలిగే విధంగా, అలాగే ఏ భక్తుడు ఈ శ్రీశైలానికి వచ్చినా మంచి దర్శనం ప్రశాంత వాతావరణంలో చేసుకొని తృప్తిగా వెళ్ళే విధంగా ఆ బోర్డు సభ్యులందరితో కలిసి మేము మా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాము. అలాగే 16వ తారీఖున నరేంద్ర మోడీ గారు ఈ ఆలయానికి వస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక స్వాగతం చెబుతూ ఈ టెంపుల్ అభివృద్ధి కొరకు వారికి మేము బోర్డు సభ్యులందరి తరఫున ఒక విజ్ఞాపన పత్రం కూడా అందజేయబోతున్నాం. ఓం నమః శివాయ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.